నిర్మల్ బాసర ట్రిపుల్ ఐటీలో బ్రేక్ఫాస్ట్లో బొద్దింక కలకలం రేపింది. E1, E2 మెస్లో విద్యార్థులకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా పెట్టిన చపాతీ ఆలూ కుర్మాలో బొద్దింక ప్రత్యక్షమైంది. బొద్దింకను చూసిన విద్యార్థులు షాక్కు గురయ్యారు. డైలీ నాణ్యత లేని ఫుడ్ పెడుతున్నారంటూ విద్యార్థులు ఆవేదన చెందారు. ఆకలి వేస్తున్నా కూడా తినలేక పలుమార్లు పస్తులున్నామని వాపోయారు. ఫుడ్ పాయిజన్తో పలుమార్లు కొందరు విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారని, అయినా అధికారుల్లో మాత్రం ఎటువంటి మార్పు రాలేదన్నారు. ప్రాథమిక విచారణ చేపట్టి నిజ నిర్ధారణ కోసం కమిటీని ఏర్పాటు చేసినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు ద్వారా తెలుసుకుందాం. రాజు, నిర్మల్ బాసర ట్రిపుల్ ఐటీలో బ్రేక్ఫాస్ట్లో బొద్దింక కలకలం రేపింది. ఆలూ కుర్మా చపాతీగా పెట్టిన బ్రేక్ఫాస్ట్లో బొద్దింక చాలా క్లియర్గా కనిపిస్తుంది. పలుమార్లు ఇలాగే జరిగింది. ఆహారం నాణ్యత లేకుండా ఉంది. ఎన్నోసార్లు పస్తులున్నాము, అయినప్పటికీ కూడా అధికారులు ఎలాంటి చలనం లేదని కూడా అక్కడ విద్యార్థులు వాపోతున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి రాజు? మీరు చెప్పినట్టుగాని బాసర త్రిపుల్ ఐటీ కళాశాలలో బ్రేక్ఫాస్ట్ సమయంలో పెట్టిన బ్రేక్ఫాస్ట్ లో బొద్దింక కనిపించడంతో ఒక్కసారిగా విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. E1, E2 మెస్ లో నిన్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా చపాతీ ఆలూ కుర్మా వడ్డించడం జరిగింది. అయితే ఆలూ కుర్మాలో బొద్దింక ప్రత్యక్షం కావడంతో ఒకసారిగా బొద్దింకను చూసిన విద్యార్థులు షాక్ గురయ్యారు. ఓ దశలో ఆందోళన సైతం చేపట్టడం జరిగింది. అయితే గత సంవత్సర కాలంగా కూడా బాసర త్రిపుల్ ఐటీ ఎన్నో సమస్యలతో పాటు ప్రధానంగా ఈ ఫుడ్ సమస్య, ఈ క్యాటరింగ్ సంబంధించిన సమస్య కూడా విద్యార్థులు చాలా సార్లు కూడా ఆందోళన చేపట్టడం జరిగింది. తమకు నాణ్యమైన భోజనం పెట్టాలని చెప్పేసి పలుసార్లు ఆందోళన చేయడం జరిగింది. ధర్నాలు, అలాగే భోజనం చేయక కూడా పస్తుల నుండి కూడా తమ ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఇదంతా కూడా ఉన్న క్యాంపస్ సంబంధించిన వీసీ దృష్టికి, అలాగే త్రిపుల్ ఐటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. చివరకు మంత్రుల దృష్టికి, అలాగే ఇటు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది. ఈ త్రిపుల్ ఐటీకి సంబంధించిన విద్యార్థుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక ఆందోళన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. సోషల్ మీడియా ద్వారా సీఎం రేవంత్ రెడ్డితో పాటు గవర్నర్ కు, అలాగే మంత్రులకు ఫిర్యాదు చేయడం జరిగింది. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసి ఈ మెస్ లో తమకు నాణ్యమైన భోజనం ఉండేలా చర్యలు చేపట్టాలని పదే పదే డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఏమాత్రం కూడా మార్పు రావడం లేదు. దాదాపు ఈ ట్రిపుల్ ఐటీలో దాదాపు 9,000 పైగా విద్యార్థులు ఉండడం జరుగుతుంది. 2 మెస్లు ఉండడం జరిగింది. ఈ మెస్లకు సంబంధించిన కాంట్రాక్టర్ల గడువు కూడా పూర్తి కావడం జరిగింది. కాంట్రాక్టర్లకు సంబంధించిన గడువు పూర్తి అయినప్పుడు కూడా కొత్తగా టెండర్లు వేయాలని చెప్పేసి ప్రధానంగా విద్యార్థులు డిమాండ్ చేయడం జరిగింది. తమకు నాణ్యమైన భోజనం లభించడం జరిగింది. తరచుగా తమకు భోజనం జరిగిన తర్వాత కడుపు నొప్పితో పాటు వామిటింగ్స్ జరగడం జరుగుతుందని చెప్పేసి చాలా సార్లు కూడా ఫుడ్ పాయిజనింగ్ జరిగిందని, కాంట్రాక్టర్ పై చర్య తీసుకోవాలి, అలాగే నాణ్యమైన భోజనం పెట్టాలని చెప్పేసి చెప్పడం జరిగింది. విద్యార్థులు పదే పదే ఈ యాజమాన్యంతో పాటు ప్రభుత్వానికి కోరడం జరిగింది. అయితే ఈ త్రిపుల్ ఐటీలో మాత్రం వ్యవస్థలో ఎలాంటి మార్పు రావడం లేదు. నాణ్యమైన భోజనం పెట్టకపోవడంతో చాలా సమయాల్లో కూడా భోజనం సరిగా లేకపోవడంతో విద్యార్థులు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని కాంట్రాక్టర్ పై చర్య తీసుకోవాలని, అలాగే తమకు నాణ్యమైన భోజనం అందించాలని, లేని పక్షంలో మాత్రం మరోసారి తాము విద్యార్థుల అసోసియేషన్ తరఫున ఆందోళన దిగుతామని, పరిస్థితి చక్కదిద్దాల్సిన ప్రభుత్వం వెంటనే స్పందించాలని పదే పదే విద్యార్థులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సునీత. రైట్ రాజు, థ్యాంక్ యూ.